హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? మొన్ననే తిరుపతి పోయి వచ్చినాం కదా. నాకు తెలిసి బ్లాగ్స్ మీకు నచ్చినాయి అనుకుంటున్నాను. రెండో మూడో వీడియోలు పెట్టినాం కదా, మేబీ అందరూ చూసి ఉంటారు. ఈరోజు అనుకోకుండా మళ్ళీ వైజాగ్ విశాఖపట్నం బయలుదేరుతున్నాం. మల్లికార్జున్ వాళ్ళ ఫ్యామిలీ ప్లస్ మా ఫ్యామిలీ నలుగురం, వాళ్ళ నలుగురు 8 మంది ప్లస్ రేవతి ఉన్న లడ్డు, మొత్తం 10 మంది పోతున్నాం. నిన్న ట్రైన్ టికెట్ బుక్ చేయడానికి వెళ్ళాం. వాస్తవానికి తత్కాల్లో బుక్ చేసినాము. అయితే అక్కడ ఒక చిన్న మిస్టేక్ జరిగి మాకు ఒకే ట్రైన్లో రాలేదు. వాళ్ళిద్దరికేమో గరీబ్ రథ్లో వచ్చింది, మా 2 ఫ్యామిలీలకేమో గోదావరి ఎక్స్ప్రెస్కి వచ్చినాయి. సో 5:40కి మనకి సికింద్రాబాద్ నుంచి గోదావరి ఎక్స్ప్రెస్ ఉంది. దానికోసం బయలుదేరదామని చెప్పేసి ఇందాకే అన్నీ రెడీ అయిపోయి, ఇందులో మా ఇద్దరి, అందులో పిల్లలిద్దరి బట్టలు, ఇందులో వచ్చేసి తినడానికి సామాన్ అంతా కూడా సర్ది పెట్టుకున్నాము. ఇప్పుడు టైం చూస్తే 1 అవుతుంది. 1:30కు బయలుదేరదామన్నాడు మావాడు. 1:30కు బయలుదేరినా కానీ కనీసం బస్సు బయలుదేరేసరికి 2 అవుతుంది. సో 2 గంటలకు బయలుదేరినా కానీ సిటీకి వెళ్ళి మళ్ళీ రైల్వే స్టేషన్ పోయేసరికి ఒక 3 గంటలు టైం పడుతుంది. కాబట్టి మనకి 17:40కి ఉంది ట్రైన్, అంటే 5:40కి. సో ఆ ట్రైన్ పట్టుకోవాలి కాబట్టి 1:30 అట్లా 2కి బయలుదేరదామని చెప్పేసి అనుకుంటున్నాము. ఇది మొత్తం కూడా నేను బ్లాగ్ చేస్తాను, దయచేసి ఖచ్చితంగా చూడండి. కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్కిప్ కొట్టకుండా మన ఛానల్ని లైక్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి, అదేవిధంగా షేర్ చేయండి, ఇంకో 10 మందికి తెలపండి. మరిన్ని మంచి మంచి వీడియోలతో ఎప్పుడు మేము ముందు ఉంటాము. థ్యాంక్ యూ. మా గణేష్ మేస్త్రి ఆటో ఎప్పుడు పోయినా బస్ స్టాండ్లో గణేష్ మేస్త్రి తీస్తాం మమ్మల్ని. పోయింది అట్లని చెప్పాడు మరి. 5 అవుతుంది ఎందుకు చెప్పాడు ఆటో? నాణ్యతలో రాజు, అందుకే కస్టమర్ల ఇంజనీర్ల మొదటి సున్నా టీఎంపీ. దయచేసి వినండి, 15 గంటలు 10 నిమిషంలో అమలుసిన టైం నంబర్ 2269 హజరత్ నిజాముద్దీన్ నుండి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ. గోదావరి ఎక్స్ప్రెస్ ఇంటికి పోమీగా మనం. ఏమైనా వేసుకున్నారా బిడ్లు? మరిగా ఆచలు తీసుకుంటూ వస్తున్నా వీడియో. ఏ షెను బాగుంటావా? ఆన్లైన్ అసలు ఆ టిఫిన్ చేసేది కూడా తీసేది ఉండే. ఉన్నాయిరా బాబు. మళ్ళీగా 20 చూడరా. రేవతి రేవతి
ఇవి ఇంతగానో ఉంటాయి కానీ అందరూ చూస్తే తిన్నగా ఉంటాయి. మొత్తం కుడకల్లాగా అవుతుంది. ముందరది వేస్ట్ అయ్యా పక్కన చేయొచ్చు కానీ ఇక్కడ ఊరుతున్నాయి మీ సార్ అట్లా పట్టుకోరా. రేణుకా లేపండి రా చూడకుండా పడుతుంది. ఏం కావాలో అడిగావా డాడీకి? సోడా కావాలా? ఆయిల్ లేకుండా ఎక్కువ ఉంటాయి 5 కేజీస్ ఉంటాయి. మన దగ్గర ఉంది కదా ఆల్రెడీ. అది మాదా అగా షాప్కి వెళ్ళారు రిలయన్స్కి వెళ్ళారు. వాటర్ ఇక్కడ కాదు కొండ మీద తీయాలి మీరు. ఇగో వాళ్ళ ముగ్గురికి ఇప్పుడు బైక్లు. అరే చూపిదా ఎంత బాగుంది సముద్రం చూడు.